కట్టబొమ్మన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పన్నులు చెల్లించడానికి నిరాకరించారు. పన్నులు కట్టేది లేదని ఆయన ఖరాఖండిగా చెప్పారు. ఈ నిరాకరణతో ఆగ్రహించిన బ్రిటిష్ వారు 1799 సెప్టెంబర్ 5న బ్యానర్మాన్ అనే సైన్యాధ్యక్షుడి నాయకత్వంలో పాంచాలంకురిచి కోటపై భారీ ముట్టడి చేశారు. కోట పతనం. భారీ యుద్ధం జరిగింది. కానీ బ్రిటిష్ ఫిరంగి దళాల ధాటికి కోట నిలబడలేకపోయింది. కోట పతనమవుతుందని గ్రహించిన కట్టబొమ్మన్ తన అనుచరులతో కలిసి కోటను విడిచిపెట్టి అడవులలోకి పారిపోయారు. సెప్టెంబర్ 9, 1799న బ్రిటిష్ వారు కోటను స్వాధీనం చేసుకున్నారు. బందీగా మారడం. కట్టబొమ్మన్ పుదుక్కోట్టై సమీపంలోని అడవులలో తలదాచుకున్నారు. అయితే బ్రిటిష్ వారికి మద్దతుదారుడైన పుదుక్కోట్టై రాజు విజయ రఘునాథ తొండమాన్ ద్రోహం చేసి 1799 అక్టోబర్ 1న వీరపాండ్య కట్టబొమ్మన్ను బంధించి ఈస్ట్ ఇండియా కంపెనీ సేనలకు అప్పగించారు. ఆయన బ్రిటిష్ వారికి లొంగిపోవడానికి నిరాకరించి తన చర్యలను సమర్థించుకున్నారు. దీనితో ఆయనను దోషిగా ప్రకటించి ఉరిశిక్ష విధించారు. మరణం. 1799 అక్టోబర్ 16న బ్రిటిష్ జనరల్ బ్యానర్మాన్ ఆదేశాల మేరకు కయత్తార్ అనే గ్రామంలోని ఒక పాత చింత చెట్టుకు వీరపాండ్య కట్టబొమ్మన్ను అందరూ చూస్తుండగా బహిరంగంగా ఉరితీశారు.